క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈరోజు క్రీస్తు ప్రభు కోరినట్లుగా కారుణ్య మహోత్సవానికి నవదిన ప్రార్థనలు చేస్తూ 2వ రోజులో ఉన్నాం. ఈరోజు మనం 1931వ సంవత్సరంలో ఫిబ్రవరి 22వ తారీఖున పునీత ఫౌస్తీనా అనే మఠకన్యకు ఆ కారుణ్యమూర్తి దర్శనమిచ్చినటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ కారుణ్య ప్రభు ఈ ఫిబ్రవరి 22వ తారీఖున సాయంత్రం పునీత ఫౌస్తీనా అనే మఠకన్యకు దర్శనమిచ్చాడు. రాత్రి సమయం వల్ల వెనుక అంతా చీకటిగా ఉండగా ప్రభు గొప్ప కాంతితో ప్రకాశిస్తూ ఆమెకు కనిపించాడు. ఆమె ప్రభువును చూచి కంగారు పడింది. ప్రభు ఆమెకు ధైర్యం చెప్పాడు. ఆ ప్రభు ఏ విధంగా ఆమెకు కనిపించాడో అదే రీతిలో చిత్రపటాలను సిద్ధపరచి ప్రపంచమందంతటా ఆ చిత్రపటాలు ప్రచురించబడి అందరూ ఆ పటం దగ్గరకు వచ్చి తనను నమ్మకంతో ప్రార్థించి తన యొక్క కారుణ్యాన్ని రుచి చూడాలని యేసుక్రీస్తు పునీత ఫౌస్తీనా అనే మఠకన్య ద్వారా ఈ ప్రపంచానికి తెలియచేశాడు. ఈ చిత్రపటాలు ముందు వాళ్ళ యొక్క కాన్వెంట్లో ఉన్న చిన్న దేవాలయంలో ఆరాధించబడాలి. అటు తర్వాత ప్రపంచమందంతటా కూడా ఈ చిత్రపటాలు రూపొందించబడి ప్రచురించబడాలి అని ఆయన కోరుకున్నాడు. ముందుగా ఆమె ఈ చిత్రపటాలు రూపొందించడం విషయంలో అశ్రద్ధ చేసింది. ప్రభువా, నాకే ఎందుకు ఈ బాధ్యతను ఇస్తున్నావు? వేరే వాళ్ళకి ఎవరికైనా ఈ బాధ్యత ఇవ్వవచ్చు కదా అని అడిగింది. అందుకు ప్రభువు, నేను వేరే వారికి ఈ బాధ్యతను ఇస్తాను, కానీ వారికి ఆ బాధ్యత ఇవ్వడం వల్ల అనేక ఆత్మలు నశించిపోతాయి. ఆ విధంగా నశించిపోయేటటువంటి ఆత్మలకు నీవు బాధ్యత వహిస్తానంటే వేరే వాళ్లకు ఈ బాధ్యతను అప్పగిస్తానని చెప్పి ఆయన చెప్పాడు. ఆ దెబ్బతో ఇక తాను తప్పించుకోవడానికి అవకాశం లేదని ఆమె ప్రభు యొక్క చిత్రపటాలు రూపొందించడానికి అనేక ఇబ్బందులు పడిన తరువాత తనకు ఆధ్యాత్మిక సలహాలు ఇచ్చేటటువంటి గురువు సహాయంతో, వారికి సుపీరియర్గా ఉన్నటువంటి వేరొక సిస్టర్ సహాయంతో ఆమె ప్రభు యొక్క కారుణ్య పటాన్ని, అనగా ఆ కారుణ్య ప్రభు పునీత ఫౌస్తీనా అనే మఠకన్యకు ఏ విధంగా దర్శనమిచ్చాడో ఆ పటాన్ని చిత్రీకరించడానికి వాళ్లకు ఆమె సలహాలు ఇవ్వగా చిత్రకారులు ఆ ప్రభు యొక్క చిత్రపటాన్ని గీశారు. అయితే ఆ చిత్రపటాన్ని చూసినప్పుడు ఆమె బోరుని ఏడ్చింది. ఎందుకంటే నా ప్రభు ఎంత మహిమతో, ఎంత సౌందర్యంతో, ఎంత కరుణతో, ఎంత కృపతో, ఎంత ప్రేమతో, ఎంత ప్రకాశంతో నాకు కనిపిస్తున్నాడు. అవేవి కూడా ఈ చిత్రపటాల్లో నాకు కనపడడం లేదు. ఆయన ఎక్కడా, ఈ చిత్రపటాలు ఎక్కడా అంటూ ఆమె బాధపడింది. తరువాత ప్రభు దర్శనంలో ఆమెను ఓదార్చాడు. ఇక్కడ పటం ద్వారా అందే కారుణ్యం ముఖ్యం కానీ పటం ముఖ్యం కాదు కదా అని చెప్పి ఆమెను ఓదార్చాడు. ఆ విధంగా ఆమె ఎన్నుకున్నటువంటి కొన్ని పటాలు ప్రచురించడానికి అనుమతి పొందాయి. ఆ విధంగా మనం చూస్తున్నటువంటి ఆ కారుణ్య ప్రభు యొక్క పటం మనకు అందుబాటులోకి వచ్చింది. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను అను ఈ వాక్యము పటం మీద ఉండరాదు, అది పటం క్రింద ఉండాలి. నా వద్దకు పదే పదే వచ్చి నా అనుగ్రహాలను స్వీకరించడానికి ఆశపడే వారికి నేను ఇచ్చు ఒక గొప్ప పాత్ర ఈ చిత్రపటమే. ఎవరెవరైతే కారుణ్య ప్రభువుగా, కారుణ్య రాజుగా మీ మధ్యకు వచ్చిన నన్ను ఈ చిత్రపటం ద్వారా స్వీకరించి ఈ పటం దగ్గరకు వచ్చి నన్ను శరణ వేడుతూ నా కారుణ్యాన్ని అర్థిస్తారో కావలసినన్ని అనుగ్రహాలు నిండుగా మెండుగా నేను అనుగ్రహిస్తానని చెప్పి ప్రభు వాగ్దానం చేశాడు. నా కారుణ్యాన్ని, నా కృపను తోడుకోవడానికి వాళ్లకు నేనిచ్చు బకెట్ ఈ చిత్రపటమేనని, ఎవరెవరైతే కారుణ్య రాజుగా దర్శనమిచ్చిన నా దగ్గరకు వచ్చి నా కారుణ్యాన్ని ఈ పటం ద్వారా అడుగుతారో వాళ్ళు తప్పకుండా నా అనుగ్రహాలకు, కారుణ్యానికి పాత్రులవుతారని ప్రభు తెలియచేశాడు. ఈ పటం ద్వారా యేసుక్రీస్తు తనను తాను మనకు వ్యక్తపరుచుకుంటున్నాడు. ఈ పటం ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఈ పటం ద్వారా యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధం మనం ఏర్పరచుకోవాలి. ఈ పటాన్ని మనం ఒక కిటికీగా భావించినట్లయితే దానిని తెరిచినప్పుడు, అనగా దాని దగ్గరకు వచ్చి కారుణ్య ప్రభు కనికరాన్ని అడిగినప్పుడు శాశ్వతమైన సత్యాలు, ఆ దేవుని మనస్సు మనకు ఈ కిటికీ ద్వారా, అనగా ఆ పటం ద్వారా మరింత స్పష్టంగా మనకు కనిపిస్తాయి, అర్థమవుతాయి అని మనం గ్రహించాలి. మొదటిగా ఆ పటాన్ని మనం పరిశీలించినప్పుడు ఆయన కళ్ళను మనం చూడాలి. ఆయన కళ్ళను మనం చూసినప్పుడు ఆయన మనల్ని ఎంత కనికరంతో చూస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఏ కలయిక అయినా ముందు ఒకరి చూపులు మరొకరితో తారసపడడంతోనే ప్రారంభమవుతుంది. ఆ విధంగానే బంధం ఏర్పడుతుంది. పునీత ఫౌస్తీనా గారితో యేసు ప్రభు ఈ చిత్రపటంలో నా చూపు ఏ విధంగా ఉంటుందంటే, నేను శిలువ మీద నుండి ఏ విధంగా చూచానో ఆ విధంగానే ఉంటుందని తెలియచేశాడు. మన మీద ప్రేమతో తన ప్రాణాన్ని ధారపోసిన ఆ చూపుని మనం ఊహించగలమా? ఎవరైతే ఆయన చూపును పరిశీలిస్తారో వారు అలనాడు గొల్గొతాలో యేసుక్రీస్తు ప్రాణత్యాగం చేసినప్పుడు ఆయనతో ఉన్న వారిని ఆయన ఏ విధంగా చూచాడో ఆ విధంగా ఆయన చూపును చూచు వారికి ఆ విధమైనటువంటి కనికరము, ప్రేమ ఇప్పుడు అందుతుందని ప్రభు తెలియచేశాడు. ఆశ్చర్యకరమైన క్షమాపణ, ఎదురులేని వాత్సల్యం, శ్రద్ధ, పాపాత్ములపై అంతమే లేని కారుణ్యం మనం గొల్గొతాలో పవిత్రుడైన యేసుక్రీస్తులో చూడగలుగుతాం. అదే కారుణ్యం, క్షమాపణ, వాత్సల్యం నేడు తన చూపులో మనం గమనిస్తాం. యేసుక్రీస్తుని యొక్క ఈ పటం ద్వారా మాట్లాడుతూ నేటి జగద్గురువు ఫ్రాన్సిస్ గారు అతని కళ్ళల్లోనికి చూడడానికి మనం భయపడవద్దు. ఆ చూపు అంతమే లేని శాశ్వత ప్రేమతో నిండి ఉంది. ఆ కారుణ్యపు చూపు కోసం, ఆ చూపు నీలోనికి చొచ్చుకొని రావడం కోసం నీ హృదయాన్ని నీవు ఎప్పుడూ తెరిచి ఉంచాలి. ఆ కారుణ్యపు చూపు నీ పాపాలన్నింటినీ మన్నించడానికి, తుడిచివేయడానికి చాలా సిద్ధంగా ఉన్నది అని మరువకూడదని ప్రకటించాడు. మన ప్రభు ఎప్పుడు క్షమించడంలో అలసిపోడు, మనం ఆయనను క్షమాపణ అడగడంలోనే అలసిపోతాము అని చెప్పి జగద్గురువు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఉత్థాన క్రీస్తుని ఈ చూపు అలనాటి యేసు చెప్పిన తప్పిపోయిన కుమారుని కోసం కళ్ళకు కాయలు కాచేలా ఎదురు చూసిన ఆ ప్రేమమయుడైన తండ్రి చూపును మనకు గుర్తు చేస్తుంది. అంతటి ఆశతో అంతమే లేని ఎదురు చూపు చూచాడు ఆయన. అలసిపోయి ఉంటాడు, కానీ ఆ ప్రేమ అయిన తండ్రి ఆశ మాత్రం చావలేదు. ఆశతోనే ఉన్నాడు. అంతం లేని ఆశతో ఆ ఇంటికి ఆ దుడుకు చిన్నవాడు పాపాత్ముడు తిరిగి వస్తాడని ఎదురు చూస్తూనే ఉన్నాడు. వాడు దరిదాపులకు రాగానే ఎల్లలో లేని ప్రేమతో పరుగు పరుగున వెళ్ళి అవమానపడుతూ మరి వాడిని అక్కున చేర్చుకొని వాడిని తన ఇంటికి తీసుకొని వచ్చాడు. ఎంతగానో ఒకే దారి వెంట ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈ పటంలో ఏ విధంగా యేసుక్రీస్తు మనల్ని చూస్తున్నాడో అంతే రీతిలో ఆ కరుణామయుడు పాపాత్ముడైన తన కుమారుని కోసం ఎదురు చూచాడు. మనలను ఆశీర్వదించడానికి యేసుక్రీస్తు తన కుడి హస్తాన్ని ఎత్తి ఉంచినట్లుగా ఈ పటంలో మనం చూస్తాం. మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ చేతికి గాయం ఉంటుంది. ఆ గాయానికి కారణం మనమే. నేనే ఆ గాయానికి కారకుణ్ణి. ఆ హస్తం నేడు మనల్ని దీవించడానికి ఎత్తబడింది. మనం ఆయన్ను మరణానికి అప్పగించాము, కానీ ఆయన మనల్ని శిక్షించడానికి కాకుండా ఆశీర్వదించడానికి తన హస్తాన్ని ఎత్తుతున్నాడు. యేసు కూడా పునీత ఫౌస్తీనాకు అదే చెప్పాడు. ఎవరైనా నీకు హాని కలిగించినప్పుడు, బాధ కలిగించినప్పుడు వెంటనే వారికి ఏ విధంగా మేలు చేయాలో ఆలోచించాలి అని తెలిపాడు. మనం ఎప్పుడు ఎలాంటి కరుణను ఊహించి ఉండము. ఏ విధంగా నీకు మేలు చేయగలను, ఎలా నీకు సాయపడగలను అని మాత్రమే ఆలోచించగలిగిన కారుణ్యం అది. ఎన్నడూ మన చెడును కూడా పట్టించుకోని కనికరం యేసులో మనం చూస్తాం. నిజానికి ఆయన కారుణ్యానికి మనం అర్హులం కాము.
నీ శత్రువులను కూడా ప్రేమించమని యేసు మనకి చెప్పాడు. నిన్ను ద్వేషించు వారి కోసం ప్రార్థించమని, వారికి మంచి చేయమని, నిన్ను శపించు వారిని ఆశీర్వదించమని చెప్పాడు. నిన్ను చెరపట్టు వారి కొరకు ప్రార్థించమన్నాడు. యేసుక్రీస్తుని యొక్క ఎడమ హస్తం వైపు మనం చూద్దాం. ఆ హస్తం యేసు ప్రభుని తెరవబడిన హృదయాన్ని చూపిస్తుంది. ఆ హృదయాన్ని మనం చూడలేము, కానీ అది అక్కడే ఉంది. హృదయంలోనే మన ఊహలు, ఆలోచనలు అన్నీ పుట్టేది. ఆ హృదయంలోనే యేసుక్రీస్తు మనలను రక్షించడం కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా గట్టి నిర్ణయం పుట్టింది. ఇక్కడే ఆయనకు మనలను రక్షించాలని ఆలోచన పుట్టింది. శ్రమలు అనుభవించు మానవాళిని శిక్షించడం నాకు ఇష్టం లేదు, కానీ వారిని నా హృదయానికి హత్తుకొని వారిని స్వస్థపరుస్తాను అనుకున్నాడు. నా కారుణ్య హృదయం ద్వారా వారిని నా చెంతకు చేర్చుకుంటాననుకున్నాడు. దీనిని అనుభవించడం చాలా గొప్ప అనుభవం. ఇది ఊరికే చెప్పబడే రచనా పదాలు కాదు, నిజంగా క్రియారూపం దాల్చే ఆయన కారుణ్య ఫలాలు. యేసుని మరణానికి చాలా కారణాలే చెప్పబడ్డాయి, కానీ అతని మరణానికి గుండెపోటు ముఖ్యమైన కారణం. ఇది మనం గమనించవలసిన ముఖ్యమైన అంశం. అతడు బ్రద్దలైన హృదయం వల్ల మరణించాడు. అతని హృదయ వేదన గెస్తమనిలో ప్రారంభమైంది. శిష్యులు ఆయనను విడిచి పారిపోయారు. నాన్నవారే లేకుండా ఒంటరివాడైపోయాడు. అతడు ఆ భరించలేని ఆవేదనతో, ఒంటరితనంతో హృదయం బద్దలై మరణించాడు. ప్రేమగల హృదయం భరించలేని విషయాలు ఇవన్నీ కూడా. తుదకు ప్రేమ మరణించింది. కాదు, ప్రేమే విజయం సాధించింది. ఆ ప్రేమ ఆ విధంగా మరణించడానికి కారణం మనం ఆ ప్రేమకు స్పందించలేదు, లెక్క చెయ్యలేదు, ఆ ప్రేమను మనం స్వీకరించనూ లేదు. యేసుక్రీస్తు పునీత పౌస్త్యనామతో నా హృదయం కారుణ్యంతో పొంగి పొర్లుతుంది, మరి ముఖ్యంగా పాపాత్మల కోసం అది కారుణ్యంతో పొంగి పొర్లుతుందని చెప్పాడు. వారు నేనే వారికి అత్యంత ప్రేమగల ఉత్తమమైన తండ్రినని గ్రహించగలిగితే వారు ధన్యులు. వారి కోసమే నా హృదయం నుండి రక్తము నీరు స్రవించాయి అని చెప్పాడు. ఆ రక్తము నీరు ఆయన హృదయం నుండి మన కోసమే స్రవించాయి. ఆ నీలివర్ణంలో ఉన్న ఆ కాంతి కిరణాలు ఆత్మలను నీతిమంతంగా మార్చే నీటిగా ఆయన అభివర్ణించాడు. యేసుక్రీస్తు చెప్పినట్లు ఇవి జ్ఞానస్నానమో పాప సంకీర్తనమోనో దివ్య సంస్కారాలను సూచిస్తూ ఉన్నాయి. యేసు ఎప్పుడు తన హస్తాలను చాచి మనలను ఆహ్వానించడం మానడు. నా వద్దకు రమ్మని ఎల్లప్పుడూ ఆహ్వానిస్తూనే ఉంటాడు. తన హృదయంలో మనకు స్థానాన్ని ఇస్తూనే ఉంటాడు. పాప సంకీర్తనమునకు రండి, నేను అక్కడ మీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. నీవు ఏ ఆలోచనతో పాప సంకీర్తనానికి వెళుతున్నావు? నీవు అక్కడ యేసుక్రీస్తుని చూచి వెళుతున్నావా, లేక గురువుని చూచి వెళుతున్నావా? నీకోసం అతడు అక్కడ ఎదురు చూస్తున్నాడని నీకు తెలుసా? యేసుక్రీస్తు ఎర్రని కిరణాలను గూర్చి తెలిపాడు. ఎర్రని కిరణాలు దివ్య సత్ప్రసాదానికి చిహ్నం. ఎరుపు వర్ణం రక్తానికి గుర్తు, ప్రేమకు గుర్తు. ఆత్మలను జీవంతో నింపునది దివ్య సత్ప్రసాదమే. ఒక్కొక్కసారి జీవం నీ నుండి పారిపోయినట్లు నీకు అనిపించవచ్చును, నీ జీవితానికి అర్థం లేదని అనిపించవచ్చును. అప్పుడు నీవు దివ్య సత్ప్రసాద ప్రభు వద్దకు వెళ్ళాలి. అప్పుడు యేసుక్రీస్తు తన జీవాన్ని నీకు ఇస్తాడు, నీతో తన జీవాన్ని పంచుకుంటాడు. అతనిని నీలో జీవించనిమ్ము. ఒక కొత్త ధనంతో నిండిన నూతన జీవితం నీలో ప్రారంభమవుతుంది. యేసుక్రీస్తుని నూతన జీవం నీ ద్వారా నీతో ప్రారంభమవుతుంది. ఆయనను భుజించడమే కాదు, కానీ అతను నీవు నీలోనికి ఆహ్వానించావనే స్పృహ, అతని జీవం, అతని పూర్తి జీవం నీతో ఉందన్న ఆలోచన నిన్ను నూతన ఉత్తేజంతో నింపుతుంది. ప్రతిరోజు మనం పూర్తిగా జీవించగలుగుతాం. అది ముఖ్యం. నీవు నీ సత్యాన్ని ఎప్పుడూ పసిగడుతూనే ఉండాలి. యేసుక్రీస్తు చెప్పినట్లుగా ఎవరైతే ఈ కిరణాల కింద జీవిస్తారో వారిని దేవుడు న్యాయంతో కూడిన హస్తము వారిని ఏమీ చెయ్యదు. ఎందుకంటే వారు ఆయన కారుణ్యానికి పాత్రులవుతారు. ఆయన కారుణ్యం కింద భద్రతను పొందుతారు. యేసుక్రీస్తుని పాదాలు మనం చూసినప్పుడు అంతమే లేని శ్రమకు సాక్ష్యంగా అవి కనపడతాయి. అవి మన పాపముల వల్లనే గాయపడ్డాయన్న విషయాన్ని మనం గ్రహిస్తాం. యేసు మన కోసం వెదకడం మానలేదు. మరలా మనకు దుడుకు చిన్నవాడు గుర్తుకొస్తాడు.
ఈ ఉపమానంలో ప్రేమగల తండ్రి చిన్నవానిని కౌగిలించుకోవడానికి ఆనందంతో పరుగులు తీసిన ప్రేమగల తండ్రిని గుర్తు చేస్తున్నాయి. ఈ పాదాలు ఉపమానంలో ప్రేమగల తండ్రి చిన్నవానిని కౌగిలించుకోవడానికి ఆనందంతో పరుగు తీసినటువంటి ప్రేమగల తండ్రి పాదాలను గుర్తు చేస్తున్నాయి. ముసలి తండ్రి ఎల్లలో లేని ఆనందంతో దుడుకు చిన్నవాడిని కౌగిలించుకోవడం కోసం పరుగులు తీశాడు. చాలా ఉద్వేగభరితమైన అంశం. మనం ఈ కారుణ్యానికి అర్హులం కాదు. అయినప్పటికీ అతడు వాత్సల్యంతో మనకు ఆ కారుణ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన మన కోసం గొప్ప ప్రేమతో పరుగులు తీశాడు. ఆస్తి పంపకాల సమయంలో ఈ దుడుకు చిన్నవాడు తండ్రితో, నీవు నాకు చనిపోయావు, నీవు బ్రతికినా చచ్చినట్లేనన్నట్లు ఆస్తిని పంచుకొని పోయాడు. ఎప్పుడు ఆస్తులు పంచుతారో అప్పుడు తండ్రి చనిపోయినట్లు లెక్క. అయినప్పటికీ అంతటి అవమానాన్ని తండ్రి భరించి కుమారునికి స్వేచ్ఛనిచ్చాడు. కారుణ్యంతో వాడికి స్వేచ్ఛనిచ్చి వాడి తప్పులను కూడా మన్నించి వాడి నక్కున చేర్చుకొని తన రాజ్యంలో వాడికి స్థానాన్ని కల్పించాడు. యేసుక్రీస్తుని పటం వెనుక ఉన్నటువంటి చీకటిని మనం చూస్తాం. యేసు ప్రభు 1931 సంవత్సరం ఫిబ్రవరి 22వ తారీఖున పునీత ఫౌస్తీనా అనే మఠకన్యకు సాయం సమయంలో దర్శనమిచ్చాడు. కాబట్టి అది రాత్రి సమయం కాబట్టి ఆ ప్రభు వెనకాల మనము చీకటిని చూస్తాం. ఈ చీకటి పాపఫలమైన చీకటి. యేసు ఆ చీకటిలోనికి ప్రవేశిస్తున్నాడు. అతడు దానికి భయపడడం లేదు, బాధపడడమూ లేదు. అతడు ఆ భయంలోనికి, అవమానంలోనికి, బాధలోనికి ప్రవేశిస్తున్నాడు, నడి మధ్యకు ప్రవేశిస్తున్నాడు. ఆయన భయంతో ఉన్న తన శిష్యులకు కూడా ఆ డాబా గదిలో అదే చెప్పాడు. మూసి ఉన్న తలుపుల ద్వారా వారి మధ్యకు వచ్చాడు. మీకు శాంతి కలుగునుగాక అని చెప్పాడు. భయపడకండి, నా కారుణ్యం మీ పాపముల కంటే, ఈ లోక పాపాలన్నింటికంటే పవిత్రమైంది, చాలా గొప్పది అని ఆయన చెప్పాడు. కావున మనం ఈ వ్రాయబడిన పదం వద్దకు వచ్చాం. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. ఈ అంశాలన్నీ పరిశీలించిన మీదట వేరొక సమాధానం మన వద్ద నుండి రావడం చాలా కష్టమే. మనం యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను అని మనకు తెలియకుండానే చెప్పేస్తాము. ఆయన ఎంత మంచివాడో, అంతంలేని కారుణ్యమూర్తియో చూశాక ఇదే మన సమాధానం. అతనికి మన సమాధానం కావాలి. ఇది అంతా ధ్యానించిన తరువాత ఆయనకు మన సమాధానం ఇదే. పునీత 2వ జాన్ పాల్ పోపు గారు ఒకసారి ఇలా ఈ క్రాకోవులోని దైవ కారుణ్య పుణ్యక్షేత్రం గురించి చెప్పారు. ఎవరైనా అక్కడికి వెళ్ళవచ్చు, ఆ పవిత్రమూర్తి పటాన్ని చూడవచ్చు. ఆయన హృదయ కారుణ్య కిరణాలను చూచాక ఆయన పునీత ఫౌస్తీనాకు తన హృదయాంతరాలలో ఏ ఏ విషయాలను ఆలోచించేలా చేశాడో గమనించవచ్చు. పునీత ఫౌస్తీనా డైరీ ఆ విధంగానే చూడాలి. యేసుక్రీస్తు ఆమెతో మాత్రమే మాట్లాడలేదు, ఆయన అందరితో ఆమె ద్వారా మాట్లాడాడు. కావున మనం ఈ అంశాలను ధ్యానించాలి. అప్పుడు యేసు మనతో ఏమి మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. భయపడకండి, లోకాంత్యం వరకు నేను మీతో ఉంటానని ఆయన మనకు అభయమిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనము ప్రభు యొక్క కారుణ్య పటం గురించి కొన్ని అంశాలను ఆలకించాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు కారుణ్య మహోత్సవపు నవదన ప్రార్థనలు చేయాలని కోరుకున్నాడని మనం పూర్వం వీడియోలో చెప్పుకున్నాం. పవిత్ర శుక్రవారం నాడు ప్రారంభమయ్యే దివ్య కారుణ్యపు ఆదివారం వరకు నిర్వహించుకునే దివ్య కారుణ్య నవదన ప్రార్థనలు స్వయంగా యేసుక్రీస్తు పునీత ఫౌస్తీనా గారికి విశదపరిచిన విధానము. ఈ నవదిన ప్రార్థనల్లో సమస్త ఆత్మలను నా కారుణ్యపు జీవ ఓట వద్దకు తీసుకుని రావలెను. అది నా గట్టి కోరిక. ఆ విధంగా తీసుకుని రాబడిన ఆ సమస్త ఆత్మలు నా కారుణ్యం నుండి సమస్త శక్తిని పొందుకొని ఊరటను పొంది వారి అనుదిన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు, కష్టాలకు, బాధలకు అవసరమైన సమస్త అనుగ్రహాలను పొందుతారు. అందున మరి ముఖ్యంగా వారి మరణ గడియలో వారికి నా కారుణ్యం అండగా నిలుస్తుంది. నీవు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆత్మల సమూహాన్ని నా కారుణ్య మహాసముద్రంలో ముంచివేసినట్లయితే నేను వారినందరినీ నా తండ్రి నివాస స్థలమునకు తీసుకొని పోతాను. ప్రతిరోజు నీవు నా అత్యంత చేదు శ్రమల శక్తి ఫలమును ఆధారంగా చేసుకొని ఈ ఆత్మలపై అనుగ్రహాలను కురిపించమని నా తండ్రిని నీవు అడుగుకొనవలయును.
దైవ కారుణ్య జపము ప్రతిదినము జపింపవలయును. ఈ నవదిన ప్రార్థనలు 2వ స్థానాన్ని సంతరించుకుంటాయి. ప్రథమమైనది దివ్య కారుణ్య జపమే. అది అతి ముఖ్యము. ప్రతిరోజు జపించవలసినటువంటి ప్రముఖమైనటువంటి జపము. ప్రభువా, ఈ నవదిన ప్రార్థనలు ఎట్లు నిర్వహించవలయనో నాకు తెలియదు అని పునీత ఫౌస్తీనా అనే మఠకన్య ప్రభు యేసుకు విన్నవించుకున్నది. ఏ రోజు ఏ ఆత్మల సమూహాన్ని నీ దివ్య హృదయానికి అంకితం చేసి వారిని నీ కారుణ్యంలోనికి తీసుకుని రావాలో నాకు తెలియదు అన్నప్పుడు యేసు ప్రభువే స్వయంగా నీకు ఆ విషయాలు తెలుపుతానని తానే స్వయంగా తెలియపరచి నవదిన ప్రార్థనలు ఆమె దగ్గర కూర్చొని ఆమె డైరీలో రాయించి మనకు అందించారు. ఈ నవదిన ప్రార్థనలో ప్రభు హృదయమునకు అత్యంత ప్రీతికరమైనవని ఎప్పుడు మరువరాదు. మనం ఈరోజు నవదిన ప్రార్థనలో 2వ రోజులో ఉన్నాం. ఈ 2వ రోజున మనము నవదిన ప్రార్థనలో 2వ రోజు జపాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఈ 2వ రోజు మత గురువులు మఠకన్యల ఆత్మల సమూహాన్ని తీసుకుని వచ్చి అంతమే లేని నా కారుణ్యంతో వారిని నింపివేయుము. ఆనాడు అత్యంత చేదు శ్రమలను నేను ఎదుర్కొనడానికి కావలసిన శక్తిని ఇచ్చిన వారు వీరే. వారి ద్వారానే, వారి మార్గదర్శకంలోనే నా కారుణ్య ప్రవాహము మానవాళిపైకి ప్రవహిస్తూ ఉంది. మహాకారుణ్యం గల యేసువా, నీ నుండే సమస్త మంచితనము మాకు అందుతూ ఉంది. మీరు సమస్త పురుషులపై, స్త్రీలపై నీ అనుగ్రహాలను పెంచి పోషించండి. వారిని నీ సేవకు ఎన్నుకొని అభిషేకించుకొనండి. తద్వారా వారు విలువైన ఎన్నో కారుణ్య క్రియలు నిర్వహించగలుగుదురుగాక. వారిని ఈ విధంగా చూచిన ప్రజలు ఆ మహాకారుణ్యానికి నిలయమైన పరలోకములో నివాసముంటున్న నిన్ను చూచి సమస్త ప్రజలు నిన్ను పొగడి ప్రేమించుదురుగాక. శాశ్వతుడవైన తండ్రి, నీ కారుణ్య నేత్రాలను నీ ద్రాక్ష తోటలో పనిచేయడానికి ఎన్నుకొని అభిషేకించుకున్న వారి వైపు త్రిప్పుము. అనగా మత గురువులు, మఠకన్యల ఆత్మల సమూహము పైకి త్రిప్పుము. వారిని నీ దివ్య కుమారుని దివ్య హృదయపు అంతమే లేని ప్రేమతో వారు చుట్టబడి ఉన్నారు. వారికి నీ శక్తిని మరియు వెలుగును అనుగ్రహించండి. తద్వారా వారు ఇతరులను రక్షణ మార్గంలో నడిపించుదురుగాక. మరియు ఒకే స్వరముతో నీ ఎల్లలో లేని కారుణ్యాన్ని ఎప్పుడూ ఎల్లప్పుడూ స్తుతిగీతములతో పాడి పొగడి మహిమపరచుదురుగాక. ఆమెన్.